సహృది కాంచి అసలు షూట్స్ చేయదు. ఎందుకనంటే నరేష్ అడొకసారి తీసుకో ఎట్లా నవ్వుతుందో. ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బ్ చేయొద్దని షూట్స్ ఏం చేపియలేదు. అట్లనే కాదు, మొత్తానికే మానేసాం షూట్స్ అన్ని. ఎందుకంటే సీరియల్స్ మూవీస్ వచ్చినా కూడా చదువుకోవాలి ఫస్ట్, చదువు తర్వాత అవన్నీ చేద్దాం. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చిన్నప్పుడు ఏంటంటే కూర్చోబెట్టి చదివిపిస్తే ఓకే వింటారు. ఇప్పుడు ఏంటంటే గాడిదలు అటు కూర్చోబెట్టలేము, ఇటు నిల్చోబెట్టి చదివించలేము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నువ్వు చదువుకోవాలని ఇప్పుడే అన్ని అయిపోయింది. చదువుకోవడం మొత్తం అన్ని లెసన్స్ స్కేల్ కథం తుకాన్ మంది అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నావు వంట చేయాలంటే నేను చదువుకోవాలన్నది. సో ఏదైనా పని చెప్తే నేను చదువుకోను, నాకు ఇప్పుడు చెప్పకమ్మా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈరోజు నేనే వెళ్తున్నాను, నువ్వు చదువుకోవాలి అంతే. ఈరోజు నేను కూడా వస్తున్నాను, నువ్వు నన్ను తీసుకోవాలంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. సహృద లేదని దాన్ని చూస్తున్నారా? ఏం లేదు, మేడంకి ఎగ్జామ్స్ అనమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ 9th కదా, 9th అంటే 10th సిలబస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి బిఫోరే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు గుర్తుకొస్తుంది, ఓ రేపు ఎగ్జామ్స్ కదా ఈరోజు బాగా చదవాలని. సంవత్సరం సిలబస్ అంతా ఇప్పుడే చదివేస్తుంది అనమాట. డబల్ ట్యూషన్ పెట్టించుకుంటుంది మార్నింగ్ ఈవినింగ్. నార్మల్ టైం అయితే అబ్బా ట్యూషన్ అవసరం, ఇప్పుడే వస్తారంట నాళ్ళు ట్యూషన్ చెప్పడానికి. ప్లీజ్ అన్న ఇంకొక 1 అవర్కి రా అన్న ట్యూషన్ చెప్పడానికి అని అంటది. ఎగ్జామ్స్ ఏ రోజు అయితే ఉంటాయో ఆ ముందు రోజు నుంచి బాగా ప్రిపేర్ అవుతుంది, బాగా ప్రాక్టీస్ అవుతుంది, మొత్తం మర్చిపోతుంది. ఎందుకనంటే సో నా పరువు తీయక మమ్మీని బాగానే చదువుతా ఉంటుంది. చూద్దాం మార్క్స్ ఏ పాటు వస్తాయో ఏంటో మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్. ఈసారి సహృది కాంచి అసలు షూట్స్ చేయదు. ఎందుకనంటే నరేష్ అడొకసారి తీసుకో ఎట్లా నవ్వుతుందో. 5 days హాలిడేస్, ఇక ఎక్కువ ఏం లేవు. నెక్స్ట్ 10th కాబట్టి ఎక్కువ హాలిడేస్ ఇవ్వట్లేదు. రేపు ఏం ఎగ్జామ్? సైన్స్ ఎగ్జామ్ ఉంది. ఓ ఆమె చదివితే నాకు మైండ్ పోతుంది అనమాట ఇక్కడ. రేపు సరేలే, నీ ఎగ్జామ్స్ నీకు గుర్తుండాలి, నాకెందుకు, నీ రాస్తున్నా పోయేమన్నా. సో అందుకని ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బ్ చేయొద్దని షూట్స్ ఏం చేపియలేదు. అట్లనే కాదు, మొత్తానికే మానేసాం షూట్స్ అన్ని. ఎందుకంటే సీరియల్స్ మూవీస్ వచ్చినా కూడా చదువుకోవాలి ఫస్ట్, చదువు తర్వాత అవన్నీ చేద్దాం. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు ఏం తెలియదులే, తర్వాత తెలుస్తుంది ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక. ఇంకో కొంచెం బాగా చదివితే బాగుండు ముందు నుండి అని. చిన్నప్పుడు ఏంటంటే కూర్చోబెట్టి చదివిపిస్తే ఓకే వింటారు. ఇప్పుడు ఏంటంటే గాడిదలు అటు కూర్చోబెట్టలేము, ఇటు నిల్చోబెట్టి చదివించలేము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేను వీడియో లోపలికి రావట్లేదు అనేసి నువ్వు ఎట్లా నా పరువు తీయకు ప్లీజ్. చాయ్ పెడతావా? పెడతా. మరి కర్రీ ఏమైనా కర్రీస్ చేస్తావా? లేదు, చేస్తావా లేదా చెప్పు. సరే చెయ్యవు. ఇదే మాట మీద ఉండు. ఇప్పుడు నేను ఎగ్జిబిషన్కి వెళ్తానా, సహృద చదువుకోవాలి. మళ్ళీ నేను వస్తా ఎగ్జిబిషన్కి. అయితే నువ్వు చదువుకోవాలని ఇప్పుడే అన్ని అయిపోయింది. చదువుకోవడం మొత్తం అన్ని లెసన్స్ స్కేల్ కథం తుకాన్ మంది అన్నీ అయిపోయింది. ఈరోజు నేనే వెళ్తున్నాను, నువ్వు చదువుకోవాలి అంతే. ఈరోజు నేను కూడా వస్తున్నాను, నువ్వు నన్ను తీసుకోవాలంతే. ఫస్ట్ టైం నేను ఎగ్జిబిషన్కి వెళ్తున్నా. అది ఏ ఎగ్జిబిషన్ అంటే ఇక్కడ హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ అంట. అది నేను కూడా వెళ్ళలేదని చెప్పాను. లేదు, అందుకే ఇంకొక గిట్ల దిట్టంగా ఉన్న అమ్మాయిని తీసుకెళ్తాను. ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి నా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. సో బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రొటెక్షన్, అంటే మన స్కిన్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ట్రావెల్ చేస్తుంటే స్కిన్ మీద డస్ట్ వల్ల, అంటే ట్రావెల్ చేస్తూ ఉంటాం, పొల్యూషన్ వల్లనో డస్ట్ వల్లనో ఎందుకో తెలియదు, ఈ పింపుల్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో ఇలా పింపుల్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. అదేంటో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. అదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే అస్సలు డ్రై అవ్వదు. ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. సో సహృదతో ఎక్కడికైనా షూట్స్కి వెళ్ళినా, బయట ట్రావెల్ చేసినప్పుడు, మనం అంటే బయట ఎక్కడన్నా అంటే స్టే చేసినప్పుడు ఆ పొల్యూషన్ వల్ల మన స్కిన్ అంతా డర్టీ అయిపోతుంది. సో నా స్కిన్ అలా అయిపోవడం వల్ల నేనైతే దీంతో మార్నింగ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకుంటాను. ఈ ఫేస్ వాష్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి వెళ్దాం. ఎగ్జైటెడ్గా ఉంటారు కదా పిల్లలే కాదు, మేము కూడా ఏముంటాయి ఏంటి అని అమ్మలకి యూజ్ అయ్యేవి కూడా ఉంటాయి కదా. అంటే అంతంత ఎత్తుకి ఎక్కం కానీ జస్ట్ చూద్దాం, అదే ఎగ్జైటెడ్తో ఉన్నాను నేను కూడా. సహృదకి ఏమైనా కొనుక్క రావచ్చు, లేకపోతే చూడవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో రెడీ అవుతాను నేనైతే, వెళ్ళిపోదాం, అక్కడ కలుసుకుందాం.
ఇది క్లినికల్లీ ప్రూవెన్ పింపుల్స్ని రెడ్యూస్ చేస్తుంది. దీంట్లో 100% న్యాచురల్ నేమ్ ఉంటుంది అండ్ ఇది పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ అని అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. పింపుల్ బ్యాక్టీరియాని 99.9% పోగొడుతుంది. ఇది వచ్చేసి సోప్ ఫ్రీ జెంటల్ క్లీన్జర్, పింపుల్స్ని ఇంప్యూరిటీస్ని క్లియర్ చేసి మంచి స్కిన్ ఇస్తుంది. అండ్ ఇది సోప్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ. ఈ ప్రోడక్ట్ అనేది ట్రస్టెడ్ బై మిలియన్స్ కన్జ్యూమర్స్ అక్రాస్ ఆఫ్ ఇండియా. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అఫీషియల్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. చెక్ అవుట్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ గెట్ ఏ మినిమమ్ ఆఫ్ 30% ఆఫ్. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సౌరద రావట్లేదు నిజంగానే. చూద్దాం, అక్కడికి వెళ్ళాక మాతో పాటు మీరు కూడా చూస్తారు. ఏదో నిజామ్స్ ఉన్నప్పటి నుండి ఉందంట అది. సో అందుకని చెప్పేసి దాన్ని చూడాలని ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంది. వెళ్దాం, నాతో పాటు మీరు కూడా ఆ ఎగ్జిబిషన్లో ఏముంది, ఏంటి స్పెషల్ ఏంటి చూద్దాం. ఎగ్జిబిషన్ కొనలే కానీ అందులో ఉన్న వస్తువులు కూడా కొనుక్కోలేం, ఎందుకంటే డబ్బులు వేస్ట్. బట్ ఓకే, నచ్చితే ఏదైనా తీసుకుందామా, లేకపోతే ఏవి ఆడుకునే గేమ్స్ ఉంటాయి కదా పిల్లలు ఆడుకునేవి, సో అవి చూద్దాం. నాతో పాటు అంటే సాయి ఒక్కతే వస్తుంది, సహృద లేదు కాబట్టి బాబోయ్ ఏంటంటే మనం ఇబ్బంది పడిన అవసరం లేదు. పిల్లలు లేకపోతే, పిల్లలు ఉంటే మీకు తెలిసిన విషయమే, ఎంత టార్చర్ చేస్తారు. అది కావాలంటారు, ఇది కావాలంటారు, ఇది ఎక్కుతా అంటారు, అది ఎక్కుతా అంటారు. బాబోయ్ తలనొప్పి, ఉన్న జుట్టు ఊడిపోతుంది నాకు సహృద వస్తే. సో అందుకే నేనే కొంచెం వెళ్ళి చూసి వచ్చాక తర్వాత ఎప్పుడైనా కుదిరితే సహృద ఫ్రీగా ఉన్నప్పుడు తీసుకెళ్దాం. బట్ అది డేట్ మాత్రం ఆల్మోస్ట్ అంటే కొద్ది రోజులే ఉంటుంది అని చెప్పేసి డేట్ కూడా అనౌన్స్ చేశారు, క్లోజ్ చేస్తారని. ఓకే, అందుకే మేము తక్కువ డేసే ఉన్నాయి కదా అని వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం సాయి నేను. సో ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. క్రౌడ్ చూసారా ఎలా ఉందో. బట్ ఇంకా అంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మేబీ ఎంట్రీ లోపల ఉందనుకుంటా, కొంచెం లోపలికి వెళ్ళాక. సో చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం కదా రావడం, వెళ్తూ ఉంటే తెలుస్తుంది, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే మనకి ఎంట్రీ టికెట్ కూడా 50 రూపీస్ అని పెట్టారు. ఈ 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్తోనే. సో మనం తీసుకొని తక్కువ ప్రైస్తో తీసుకొని మంచిగా కొద్ది రోజులు వాడేసుకొని పక్కకు పడేయచ్చు. పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళని తీసుకొని వస్తే అంతే సంగతి ఇంకా. సో అంటే ఐ మీన్ సహృదాన్ని కూడా తీసుకురాకపోవడం బెటరే అనుకుంటున్నాను. ఎందుకనంటే చిన్నదానిలాగానే కావాలి అని చెప్పేసి అల్లరి చేస్తూ ఉంటుంది కదా. సో పిల్లలందరూ అంతే, కావాలి అని చెప్పేసి అన్నీ అడుగుతూ ఉంటారు, ఏడుస్తారు, అల్లరి చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటేనైతే నాకైతే సహృదయ గుర్తుకొస్తుంది. అది ఉంటే కూడా ఇలానే చేసేదేమో అని చెప్పేసి. సో ఓకే, తీసుకురాకపోవడం బెటర్ అనిపించింది. అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైజెస్తో. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ చూసినట్టయితే బెడ్షీట్స్ కూడా చాలా ఉన్నాయి. మినిమం అంటే కాటన్ కూడా 500 కోటే ఇస్తున్నారు. బట్ ఓకే, చూద్దామని వెళ్ళాను. ఓకే, కాటన్లో అయితే నచ్చాయి, బాగున్నాయి అనిపించింది నాకు. బయట చూస్తే మనం ఏదన్నా బ్రాండ్ తీసుకోవాలనుకుంటే మినిమం 1500, 2000, 2500 అలా ఉంటాయి ఏదైనా బెడ్షీట్ కావాలనుకుంటే. బట్ ఇక్కడ 500తోనే వస్తుంది కాబట్టి ఓకే, మనం డబ్బులు వేస్ట్ చేయకుండా సేవ్ చేసుకోవచ్చు. ఇలా కొనేసుకొని కొద్ది రోజులు దాన్ని అంటే తక్కువ ప్రైస్తో ఇలాంటి నార్మల్గా ఉంటే కొద్ది రోజులు వాడేసి పక్కకు పెట్టచ్చు. అదే బ్రాండెడ్ అయితే అవి అంటే కొన్ని సంవత్సరాలు అయినా కూడా మనకి పాడవవు, వాటినే ఏసీ బోర్ కొట్టేస్తుంది మనకి. అందుకని ఇలాంటివి తీసేసుకొని కొద్ది రోజులు వేసేసుకొని పక్కకు కొడేస్తే బెటర్. అండ్ హోమ్ డెకర్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవైతే ఇంకా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. అంటే మనకి డిఫరెంట్గా దొరుకుతాయి. మనకి ఏదంటే మన స్టోర్కి వెళ్తే కొన్ని కలెక్షన్స్ మాత్రమే ఉంటాయి, ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ వస్తారు ఇక్కడ మనకి, అంటే ఈ స్టాల్స్ పెడతారు కదా, చాలా వేరే వేరే ప్లేసెస్ నుండి వస్తారు కాబట్టి డిఫరెంట్గా అనిపించాయి నాకైతే. సో మనకి తక్కువ ప్రైస్లో బోల్డ్ అన్ని ఇంట్లో కూడా కొనుక్కోవచ్చు. మీరు కూడా వచ్చేసేయండి, నచ్చితే తీసేసుకుంటారు కదా. సో అందుకని మీకు అన్నీ చూపించేస్తున్నాను ఇలా. అండ్ ఇక్కడైతే నైట్ వేర్స్ కూడా చాలా బాగున్నాయి. నైట్ సూట్స్ కానీ డిఫరెంట్ డ్రెస్సెస్ అన్నీ అయితే నాకు బాగా అనిపించాయి. ఎందుకో మనకి స్టోర్కి వెళ్ళి చూస్తే, అదే షాప్లో వెళ్ళి చూస్తే కొన్ని మాత్రమే కనిపిస్తాయి, కానీ ఇక్కడ బాగున్నాయి. అండ్ క్లాత్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే మనకు అంత ఈజీగా ఏం పాడవదు, మనం పెట్టేది తక్కువ రేటు కదా, సో బాగుండేమో అనుకుంటాం, కానీ చాలా బాగున్నాయి. రియల్లీ పెట్టొచ్చు, మనం అనుకునే 500, 600, 700 పెట్టి తీసుకుంటే వర్త్ అనిపించింది నాకైతే. సో ఇవైతే క్లాత్ అయితే నాకు బాగా నచ్చింది. సో నేను కూడా ఒక 2 అట్లా నైట్ డ్రెస్సెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా చాలా ఉన్నాయి, బట్ అన్నీ చూపించలేము, ఎందుకనంటే అంత టైం కూడా లేదు. మేము ఒక 1 అవర్ వరకే ఉండి వెళ్ళిపోవాలనుకున్నాము.
బట్ మీరు వస్తే మాత్రం ఇలా రాకండి, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా రండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీక్ డేస్లో రండి, వీకెండ్స్లో అసలు రావద్దు, ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది. మోస్ట్లీ ఇది క్లోజ్ చేసే టైం కూడా దగ్గరకు వచ్చిందంట. మీరు కూడా పిల్లలతో ఇలా వచ్చి సరదాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఫుడ్ అలాంటిది స్నాక్స్ ఏది కావాలంటే అది దొరుకుతుంది. బట్ బాగుంది, ఓకే, మంచిగా కాసేపు అలా రిలాక్స్ అవుతూ పిల్లలతో చూడొచ్చు. కానీ అల్లరి చేసే పిల్లలు ఉంటే మాత్రం సహృదలాగా ఇంట్లోనే ఉంచండి. మీరు పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ మదర్ని గ్రాండ్ ఫాదర్ని అలాంటి వాళ్ళని తీసుకుని రండి, కానీ పిల్లల్ని అయితే తీసుకురాకండి. ఇది సహృద చూడాల వీడియో, నన్ను తిట్టుకుంటుంది ఇంటికి వెళ్ళాక నన్ను తీసుకెళ్ళలేదని. ఓకే, ఎనీవే మొత్తానికైతే మీకు చూపించేసాను ఇదంతా అని అనుకుంటున్నాను. మీరు కూడా రాని వాళ్ళు వస్తారని చెప్పేసి, అంటే అలా అని యూజ్ అవుతాయి ఏమన్నా అని చెప్పేసి అనుకొని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. మేమైతే మాకు కావాల్సినవి కొన్ని కొనుక్కున్నాము. సో సాయి అని చెప్పాను కదా, ఈ అమ్మాయి సాయి, ఎందుకంటే గట్టి గాలి వస్తే కొట్టుకుపోతుంది అన్న కదా, అందుకే క్యాప్ పెట్టుకుంది, మాస్క్ పెట్టుకుంది. చుట్టూ జనాలా ఉన్నారు, ఎటు కొట్టుకుపోదులేండి. సో పిల్లలైతే మెయిన్ ఈ గేమ్స్ ఆడడానికి ఇలాంటి వాటికే వస్తారు, ఈ జాయింట్ వీల్ అవన్నీ ఎక్కడానికి అలాంటి వాటికే వస్తారు. బట్ కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్గా ఎక్కుతారు, కొంతమంది పిల్లలు భయపడతారు. సహృద అయితే నేను ఎక్కుతాను అంటది డైరెక్ట్. బట్ ఓకే, నాకు పంపించడం భయం కాబట్టి కొన్నిటికి అంటే మోస్ట్లీ ప్రిఫర్ చేయను, తీసుకురాను, అంటే ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అనుకుంటాను. బట్ ఓకే, ఇంట్లో ప్రశాంతంగా చదువుకుంటుంది, హ్యాపీ అది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.